నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంటికి సిబిఐ నోటీసులు ఇచ్చి ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అభియోగాలు నిరాధారణ ఉన్నాయంటూ కూడా సిబిఐ అధికారులు వచ్చారు. ఇటీవల హౌస్ రెవెన్యూ హౌస్ కోర్టు తీర్పు ఇచ్చిన తీర్పుపై దర్యాప్తు సంస్థలు సిబిఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలోని సామాన్లు ఇచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి వచ్చారు. మరి లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు మరో 6గురికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. క్లీన్ చిట్ అభినందించిన అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. కానీ సిబిఐ అధికారులు కవితతో పాటు అరుణ్, రామచంద్ర, అభిషేక్, బోయిన్పల్లి శరత్ రెడ్డి, మాగుంట్ల శ్రీనివాసరెడ్డిలకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వాట్ నెక్స్ట్? ఇక ముందే ఈ అంశంపై ఏం జరగబోతుంది? అసలు సిబిఐ నోటీసులు ఇవ్వడంపై దర్యాప్తు సంస్థలు ఏమంటున్నాయి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు సుమిత విష్ణు గారు. ఏదైతే ఈ నేపథ్యంలోనే మరొకరు కూడా ఉన్నారు, టీపీసీఎస్సీ మాజీ మెంబర్, బీఆర్ఎస్ లీడర్ కూడా ఉన్నారు. క్రాంతి తెలంగాణ జాగృతి ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు. జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ కన్వీనర్ కూడా మనతో ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా డాక్టర్ శివప్రసాద్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. నేపథ్యంలోనే ఏదున్నా కానీ కవిత గారిపైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, అవన్నీ కూడా హౌస్ రెవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, సాక్ష్యాధారాలు క్లారిటీ లేవు అంటూ కూడా దానికి అందరూ కూడా సంతోషపడ్డారు. అదేవిధంగా మేము ముందే చెప్పాం ఇదంతా కూడా ఫాల్స్ కేసు, కొట్టుడుపోతుందని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీరందరూ కూడా ముందే చెప్పామని చెప్పారు. కానీ ఈ నేపథ్యంలోనే మరొక్కసారి సిబిఐ అధికారులు హైకోర్టును ఆశ్రయించడం వెనుక కారణాలేంటి? పదే పదే కవిత గారు కాంగ్రెస్ జపం చేస్తుందో అనే ఒక వాదోపవాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఒకటై మళ్ళీ సిబిఐని రంగులోకి దింపాయా అనేది ఆ నోట ఈ నోట వినిపిస్తున్నటువంటి మాటలు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే నోటీసులు అందుకున్న నోటీసులు సర్వ్ చేయకపోయినా రెండో వాయిదా ఈ నెల 16వ తారీఖున ఉంది. ఎప్పుడైతే హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో సిబిఐ అధికారులను ఒకటే వాదోపవాదాలుగా వినిపించడం జరిగింది. మీరు నోటీసులు అందించారా? మీరు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్టు మీరు నోటీసులు అందించారా 6గురికి అంటే లేదు అని సంబంధించి ముందు వారికి నోటీసులు ఇవ్వండి అంటే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన సిబిఐకి ఈ నేపథ్యంలోనే లీగల్ టీంతో మాట్లాడుతున్నామంటూ కూడా కవిత కూడా చెప్పినారు. కానీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసు హౌస్ రెవెన్యూ కోర్టు క్లోజ్ చేసినా కానీ హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టు అయిపోయినాక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. ఇలా పోతూనే ఉంటాయి తప్ప మానేది లేదా. అసలు దీనికి కారణం ఎవరు? ఈ నోటీసుల వెనుక కారకులు ఎవరై ఉంటారు? ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యాయా, లేదంటే కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ జపం చేస్తేనే ఈ నోటీసులు వస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ. మనతో పాటు బిగ్ టాక్లో ఫస్ట్ మనతో మాట్లాడడానికి ఏదైతే సుమిత్రానంద గారు ఉన్నారు, టీపీసీసీ మాజీ మెంబర్, బీఆర్ఎస్ లీడర్. మేడం నమస్తే అండి. వాయిస్ మీది మీట్లో ఉన్నట్టు ఒకసారి చూడరా. ఎస్ మేడం. కంటిన్యూ మేడం. ఏంటి ఎలా చూడొచ్చు సిబిఐ నోటీసులు? అంటే ఈ కోర్టు నోటీసులే అనుకోవచ్చు. సిబిఐ అధికారులనే హైకోర్టు ఇవ్వమని చెప్పింది కాబట్టి వచ్చి ఇచ్చారు. 17వ తారీఖున హాజరు కావాలి కోర్టుకు అనేది ఉంది. అది లీగల్ టీమ్ తోటి మేము సంప్రదిస్తాం, ఖచ్చితంగా అధికారులకు ఖచ్చితంగా మేము సహకరిస్తామని కవిత గారు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు మేడం? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ ప్రతినిధులకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి అందరికీ నమస్తే. చట్టాల మీద విశ్వాసం ఉన్నదండి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మా పార్టీ అధినేత మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి నాడే స్పష్టం చేసిండ్రు. అదే విధంగా మొన్నటి హౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కూడా మేము అదే వ్యక్తం చేసినాం. స్వతంత్ర టీవీ వ్యాఖ్యలను నేను ఇక్కడ ఖండిస్తా ఉన్నాను.
బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కావు. బిఆర్ఎస్ ఈ నోటీసుల వెనుక మేడం ఈ బిఆర్ఎస్ స్వతంత్ర న్యూస్ వ్యాఖ్యలు కాదండి, స్వతంత్ర న్యూస్ వ్యాఖ్యలు కాదు. జస్ట్ ఎక్కడైనా నిప్పులేంది పొగరాదు. ఎందుకనంటే అది బయట ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి అది నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. లేదండి మా ప్రమేయం ఉండదు. కవిత గారు ఈ కేసులో క్లీన్ గా బయటకు రావాలనేదే మేము కోరుకుంటాం. ఇది కుట్రపూరితంగా ఆరోపించబడినటువంటి కేసు, ఆమె మీద రుద్దబడినటువంటి కేసు. అటు కేజ్రీవాల్ని ఎదుర్కోలేక, ఇటు కేసీఆర్ గారిని ఎదుర్కోలేక మరి ఈ కేసులు పెట్టినారు. బీజేపీ కుట్రపూరితంగా ఈ కేసుల్లో ఇరికించింది. అది లిక్కర్ పాలసీ గాని, లిక్కర్ స్కీమ్ గాని స్కామ్ కాదు అని కేసీఆర్ గారు స్పష్టం చేసిండ్రు. దానికే ఆ మాటకే బీఆర్ఎస్ కట్టుబడి ఉంటది తప్ప బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోవడం గాని, కవిత గారి మీద కక్ష సాధింపు చర్యలు చేయడం గాని బీఆర్ఎస్ చేసే ఆస్కారం ఉండదు. ఆలోచన కూడా తావియడానికి ఉండదండి. రాజకీయ విభేదాలు ఉంటే ఉంటాయి, దానికి కేసుకు ముడిపెట్టాల్సినటువంటి పని లేదు. తను బీఆర్ఎస్ ను విభేదించినా, మేము తనను కవిత గారిని విభేదించినా రాజకీయ రంగంలో ప్రత్యర్థులుగా చూసుకోవాల్సిందే తప్ప కేసులో ఇరికించాలని ఇట్లాంటిది బీఆర్ఎస్ ఎప్పుడు చెయ్యొద్దు, కోరుకోదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే తన ఆ కేసులో మరి ఆమె మీద ఆ కేసు ఆరోపించబడ్డది. ఆ కేసులో ఆమెను బీజేపీ ఇరికించిందని మేము నమ్మేవాళ్ళం, కేసును మోపిందని నమ్మేవాళ్ళం. మేమెట్లా బీజేపీతో కుమ్ముక్ అవుతాం? ఇది ఎవరన్నా ఖండించదగ్గ అంశము. మళ్ళీ ఏ కోర్టుకు పోయినా ఎస్, మేము ఇప్పుడు నిన్నటి స్పీకర్ తీర్పు మీద మేము కూడా కోర్టుకు వెళ్తున్నాం. ఎవరైనా పై కోర్టులను ఆశ్రయించేటువంటి ఇది ఉన్నది. ఎట్లయితే రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసిందో, క్లీన్ చిట్ ఇచ్చిందో, ఢిల్లీ హైకోర్టు కూడా అదే క్లీన్ చిట్ ఇవ్వబోతుందని మేము అనుకుంటున్నాం. న్యాయ వ్యవస్థలో పోరాటాలు, అంచెలంచెల పోరాటాలు పై కోర్టుల వరకు ఎవరైనా చేస్తారు. సిబిఐ వెనుక మా బీఆర్ఎస్ ఎంత మాత్రం ఉండదు. కవిత ఈ విషయంలో క్లీన్ గానే ఉండాలని మేము కోరుకుంటాం తప్ప ఆమె కేసుల్లో ఉండాలని కోరుకోము. ఇది పార్టీలో ఆరోపించినా లేదా స్వతంత్ర టీవీ వ్యాఖ్యలైనా ప్రజలు అనుకున్నా ఎవరనుకున్నా ఖండించదగ్గదండి. మా ప్రమేయం ఉండదు దాని వెనుక. తప్పకుండా కవిత గారు మళ్ళీ హైకోర్టులో కూడా ఈ కేసులో క్లీన్ చిట్ గా బయటకు వస్తారని మాకు విశ్వాసం ఉన్నది. మేము ఆ రకంగానే ఉంటాం తప్ప కేసులో ఇరికించేంత దుర్మార్గమైనటువంటి ఆమె ఎంతనన్నా మేడం మళ్ళీ మీకు చెప్తాం, స్వతంత్ర న్యూస్ ఖండించేది కాదు, లేకుంటే మాట్లాడేది కాదు. ఎందుకంటే ప్రజల వద్ద నుంచి తీసుకొని మాత్రమే కొచ్చించేది తప్ప వేరే కాదు. ఇంకొకటి ఏంటంటే కవిత గారు ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తుంది తప్ప వేరే ఇతర పార్టీల మీద కాదు. ప్రతి ఒక్కసారి కూడా బీఆర్ఎస్నే తప్పబడుతుంది. అందుకనే ఈ మాటలతోటి చాలా వరకు కూడా వేధింపులకు గురి చేశారు, లేకుంటే ఆమెను ఎల్లగొట్టడానికి గురి చేశారు. ఇదంతా కారణాలు అని చెప్పేసి మొన్న కూడా రీసెంట్గా కూడా చెప్పేసింది. ఎందుకంటే అప్పుడు జైల్లో ఉంటే కూడా మమ్మల్ని అందులోనే ఉండని నేను చూశారు తప్ప వేరేది కాదు. ఇప్పుడు సేమ్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ సిబిఐ హైకోర్టు ఆశ్రయించి కవితకు కోర్టు నోటీసులు తీసుకొని రావడం ఎంతవరకు కరెక్టు అని మాత్రమే ఇది వాదోపవాదం లోపల మేము అడుగుతున్న క్వశ్చన్లు అండి. ఏమాత్రం స్వతంత్ర న్యూస్కు సంబంధం లేని విషయం. అదే ప్రజల కవిత గారు మమ్మల్ని విభేదిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ నే తప్పుబడతా ఉన్నారు, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన తప్పుబడతా ఉన్నారు. అన్ని వర్గాలకు, ప్రతి కుటుంబానికి కేసీఆర్ గారి పాలనా ఫలాలు అందినాయి. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని పాలించినటువంటి పాలన భౌగోళిక తెలంగాణనే కాదు, సామాజిక తెలంగాణ సాధ్యమైనటువంటి పరిస్థితి, బంగారు తెలంగాణ సాధ్యమైనటువంటి పరిస్థితి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులను కవిత గారు తప్పుబడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు అనుకుంటారేమో గానీ మాకు రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు, అయినప్పటికీ మేము ఆ కేసు వెనుక గానీ మా ప్రమేయం ఎంత మాత్రం ఉండదండి. ఇది మీ ద్వారా ప్రజలకు క్లియర్ చేయదలుచుకున్నాను నేను. ఇతర పార్టీల వాళ్ళు చేసినా లేదా ఎవరు చేసినా మా ప్రమేయం ఉండదు. మేము మొన్న ఎట్లయితే కవితకు న్యాయం జరిగిందని మా కేటీఆర్ గారు అన్నారో, గతంలో కేసీఆర్ గారు అన్నారో, ఏది థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి సిబిఐ కోర్టు నోటీసులు అందజేసిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలోనే వారు ఎలా స్పందిస్తారు, అసలు దాని వెనక ఎవరున్నారనేది తెలుసుకుందాం. జోజిరెడ్డి గారు చెప్పండి.
జోజిరెడ్డి గారు, మనం గతంలో చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత గారి మీద వచ్చిన అభియోగాల నేపథ్యంలోనే ఈడీ, సిబిఐ ఈ నేతృత్వంలోనే దాడులు జరిగాయి. ఆ నేపథ్యంలోనే ఢిల్లీకి తీసుకెళ్లారు. నిజంగానే ఆమెను అరెస్టు చేశారు, జైల్లోకి పెట్టారు. దాని నేపథ్యంలో జైలు గోడల మధ్య ఆమె రోత్తనాదాలతోటి బుక్కులు చదివి ఆమె మనోవేదన చెందిన నేపథ్యంలోనే ఆమెకు ఢిల్లీ మద్యం కేసులో కొంత ఊరట లభించింది. ఎందుకంటే రౌస్ అవరీన కోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది. దానికి సంతోషపడ్డారు. జాగృతి అధ్యక్షురాల మీద ఎలాంటి కేసులు లేవు, మేము ముందే చెప్పామని. కానీ ఇదే నేపథ్యంలోనే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ. ఈ నేపథ్యంలోనే రెండవ వాదోపవాదనలు సిబిఐ పెట్టిన దర్యాప్తు కేసు పైన కోర్టు రెండో దర్యాప్తు చేసింది. ఈ నెల 16 తారీఖు నుండి దానికి నోటీసులు గాను కోర్టు ఇచ్చే నోటీసులు సిబిఐ అధికారులతోటే కోర్టు పంపిందనేది ఒక వాదన. ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురికి ఎవరికైతే రౌజవరిని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందో ఈ ఆరుగురు కవితతో పాటు మిగతా అందరికి కూడా నోటీసులు ఇవ్వచ్చారు. ఈ 16 తారీఖు ఖచ్చితంగా అటెండ్ కావాలని చెప్తున్నారు. కానీ నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ప్రచారమే కావచ్చు, ప్రజల్లోకి వెళుతున్నట్టు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ భజన చేస్తుంది కల్వకుంట్ల కవిత గారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్, బీజేపీ ఒకటైనాయి కాబట్టి మళ్ళీ సిబిఐని రంగులో దింపి హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి రెడీగా ఉంటున్నారు. ఎవరు కూడా తప్పించుకోవట్లేదు దీంట్లో అనేది ఒక వాదోపవాదనలు అయితే వినబడుతున్న మాటలు. నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. నిజంగానే కవిత గారు పదే బీఆర్ఎస్ను తప్పుబట్టడం, మాట్లాడడం, ఈ నేపథ్యంలో వాళ్ళు వెనుకకు దొక్కుకోవడం, ఆమెకు మద్దతు తెలపకపోవడం ఇలాంటివే ఉన్నాయా? ఇవాళ సిబిఐ నోటీసులు హైకోర్టుకు సంబంధించిన నోటీసులు ఇవ్వడానికి కారణాలు ఏమై అనుకోవచ్చు, ఎలా చూడొచ్చు? ప్యానల్లో ఉన్న వారికి, అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం అండి. ఈ రోజు మనం గమనిస్తే కవిత గారికి ఏదైతే సమన్స్ ఇచ్చారు, ఇవాళ నోటీసులు కాదు సమన్స్ ఇవ్వడం జరిగింది, కోర్టు సమన్స్. సో ఇది సమన్స్ అనేది కోర్టు నుంచి కంపల్సరీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే సిబిఐ కూడా ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, అందులో బీజేపీ గవర్నమెంట్ ఇంకా ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరబడి ఏ రాజకీయ నాయకుడు కూడా శిక్ష పడిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడవు. ఏదో ఒకరిద్దరికి పడి ఉంటాయేమో పెద్దవాళ్ళకందరూ. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇక్కడ ఇవాళ సిబిఐ ఏదైతే సమన్స్ ఇచ్చిందో ఆ సమన్స్ మనము గమనిస్తే హైదరాబాద్ లో ఉన్న సిబిఐ వాళ్ళతో కూడా పంపించవచ్చు. కానీ ఢిల్లీ నుంచి వచ్చేసి ఒక పబ్లిక్ సిటీని మళ్ళీ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసి సమన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సమన్స్ ఇవ్వాలి రేపు ఇవాళ కాలంలో వాట్సాప్ లో పెట్టేసి రిసీవ్డ్ అని చెప్పి తీసుకున్నా కూడా సరిపోయే పరిస్థితుల్లో ఇలా అక్కడి నుంచి ఫ్లైట్ లో వచ్చేసి ఇక్కడ సమన్స్ ఇవ్వడము, అంత దానికి మీడియాని వాడటము, ఇదంతా కూడా జరిగిపోయింది. ఓకే, ఏది జరిగినా కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మనం గమనిస్తే ఎలక్షన్స్ కి ముందు 6 నెలల ముందు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి కేసులు రిజిస్టర్ చేయడము, కేసులు దాని ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, అదేవిధంగా సిబిఐని ఉసిగొలపడము, ఇదంతా జరుగుతూనే ఉంది. మీరు ఒకటి గమనించాలా ఇక్కడ రాజమౌళి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పీరియడ్ నుంచి నడుస్తానే ఉంది. ఎన్ని సంవత్సరాలు దాటాలా, ఎన్ని సంవత్సరాలు కావాలి, కేసులు క్లోజ్ చేయాలని అనుకుంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ చూపెట్టడము, ఎక్కడో ఒక దగ్గర డిలే చేసుకుంటూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. తీరా చూస్తే లాస్ట్కి వస్తే వాళ్ళ పదవులు పోతాయి, వాళ్ళు ఇంట్లో ఉంటారు, లేకపోతే రిటైర్మెంట్ అవుతారు, లేకపోతే చనిపోవడం జరుగుతుంది. అట్లాంటి కేసులు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సిబిఐ కానీ ఈడీ కానీ, ఇప్పుడు ఇందులో ఈడీ ఎక్కడ కూడా ట్రై ఇది ఉంటే కనపడలేదండి. ఇది మనం గమనించాల్సిన ఇష్యూ. ఎక్కడ కూడా అక్కడ రెవెన్యూ కోర్టు ఏమి ఇచ్చింది, క్లారిటీగా ఇచ్చింది. మీరు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసేసి కోర్టులో ఏదైతే సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఫైల్ చేశారో ఆ ఫైల్ కి ఎక్కడ కూడా ఆధారం లేవు కాబట్టి ఆయన మీద కూడా విచారణ జరపమన్నారు. ఇవాళ వరకు మనం గమనిస్తే హైకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ ఏంటి, హైకోర్టులో ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, కరెక్ట్ అని చెప్తుంది. ఎందుకంటే కింది కోర్టులో పరిశీలించినంతగా పై కోర్టులో పరిశీలించలేరు, అంత టైం కూడా ఉండదు. ఎందుకంటే టోటల్ గా ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా రిపోర్ట్స్ అన్ని తయారు చేసి కింది కోర్టులోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ కూడా ఇప్పుడు కింది కోర్టులో క్లారిటీగా జడ్జి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఏమని, విచారణాధికారిపై మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పేసి. అంటే రీజన్ ఏంటి, ఎక్కడో తప్పు జరిగింది ఇక్కడ. మళ్ళీ హైకోర్టులో వాళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారో అయినా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ
కానీ ఏది ఏమైనా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఎవరైనా కానీ అధికారంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన రాజకీయ కక్షలతోటి ఈ టైం పాస్ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇలా ఏం ఆలోచిస్తున్నాడు, సిబిఐ కేసు చూద్దాం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నడుస్తుంది, ఇప్పుడైతే సంపాదించుకుందాం అని చెప్పేసి చేసుకుంటూ పోతున్నారు. ఏదైనా ఉన్నప్పుడు నిజంగా వాళ్ళకి కనుక తప్పు చేస్తే స్పాట్స్ పనిష్మెంట్ ఉన్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. అట్లాంటిది ఎక్కడ లేదు. మీరు చూడండి ఎన్ని కేసులు ఈ విధంగా ఉన్నాయి. ఇంతకుముందే శివాల్ గారు వాయిస్ కూడా నేను మాటలు విన్నాను. ఇట్లాంటివన్నీ కూడా ప్రతి చోట ఇది కనుక సక్సెస్ అయితే ఛత్తీస్గఢ్ ఎక్కడ చండీగఢ్ లో పెట్టడానికి ప్రయత్నం చేశారంట. అంటే ఏదైతే అపోజిట్ రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలలో ఈ సిబిఐ కేసులు లేకపోతే ఈడీ కేసులు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ ఇదే జరుగుతున్నది. తమిళనాడులో కావచ్చు, అదే విధంగా వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అదే విధంగా ఇప్పుడు చండీగఢ్ లో కావచ్చు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన ఇష్యూస్ అండి ఇక్కడ. ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇతర కేసులలో మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆరోపణలు చేసి దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ రిపోర్టు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు సిబిఐ ఎక్కడైనా కానీ నోటీస్ ఇవ్వడమో లేకపోతే ఎంక్వైరీ చేయడమో జరుగుతుందండి. మీరు ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టెలిఫోన్ కేసెస్ ఎలక్షన్లు మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నా హడావిడి చేశారు. మళ్ళీ ఏమైందండి, మళ్ళీ క్లోజ్. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ముందుకు తీసుకొస్తారు. ఇదే పని తప్ప సరి అయిన అదే సామాన్యుడికి ఈ విధంగా టైము ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా సరి అయిన న్యాయం లేకుండా రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని వాడుకుంటున్నారు. నేను ఫస్ట్ టు లాస్ట్ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలకు ఉన్న ఓటు అనే ఆయుధంతో ఒక్కసారి బుద్ధి చెప్పాలి. నిన్న స్పీకర్ గారిదే చూడండి, ఇలా స్పీకర్ గారి గురించి టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశంలో ఉండగానే మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కడ న్యాయం అండి ఇది? స్పీకర్ గురించి మళ్ళీ ఇలా ఇంతకుముందు హైకోర్టు కూడా ఒకటే చెప్పింది, స్పీకర్ ఇస్ ద ఫైనల్. స్పీకర్ ఏది నిర్ణయం, నేను అమిత్ షా గారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఏ కోర్టుకు పోయినా కూడా సుప్రీం ఈజ్ స్పీకర్ అని చెప్తున్నారు ఒక కేంద్ర ఇష్యూలో. అట్లనే ఇక్కడ కూడా సేమ్. మళ్ళా ఇదంతా టైం పాస్ రాజకీయాలు చేసుకుంటూ పోయి ప్రజలకి చేయాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్ష నాయకులు ప్రజల కోసం ప్రశ్నించకుండా ఈ కేసుల ఇష్యూ కావచ్చు అదే విధంగా మిగతా ఇష్యూస్ లో రాజకీయంగా కొట్లాడుకోవడమే. ప్రజల కోసం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇటు గ్యారంటీలు ఇచ్చినాయి కావచ్చు, అదేవిధంగా ప్రజల కోసం చేయాల్సిన పనులు నీళ్లు లేక ఇలా యుద్ధాలు జరిగి గ్యాస్ రేట్లు పెరిగి ఇవన్నీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిపక్షాలు ఎక్కడ ప్రశ్నించిన పాపాన పోట్లే. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించే పాపాన పోట్లే. ఇలా నీళ్లు లేవు, ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నా కూడా తోడే పరిస్థితి లేదు, కరెంట్ ఉండట్లేదు, రైతులకు యూరియా దొరకట్లేదు, రైతు బంద్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ప్రశ్నించకుండా మళ్ళీ ఇది ఒక కేసు, మళ్ళీ మీడియా మొత్తం కూడా ఇలా డైవర్షన్. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ మూతపడ్డది. ఎందుకు మూతపడ్డది? దానివల్ల ఎంత నష్టపోతున్నాం, ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నాం, ఇవన్నీ లేదు. ఇలా 30 ఎకరాలు నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో కూలగొట్టారు. కూలగొట్టడం ఎందుకు? మళ్ళీ వాళ్ళకి ఇల్లులు ఇచ్చుడు ఎందుకు? ఈ ప్రజల సొమ్మును ఎందుకు నాశనం చేయడం అని చెప్పేసి కూడా ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అట్లాంటిది ఏం లేదు. ఇలా కవిత గారు కేసుతో మళ్ళీ ఒక 15 రోజులు టైం పాస్ తీసుకుంటూ పోవడమే. ఈ కవిత గారు ఆల్రెడీ ఒక్కసారి క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టులో మళ్ళా క్లీన్ చీట్ వస్తుందనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ జడ్జిమెంట్ మీరు గమనించండి, ప్రతి జడ్జిమెంట్ లో కూడా కింది కోర్టు ఇచ్చింది, పై కోర్టు సమర్థించినాయి. ఎక్కడో ఒక దగ్గర 99% సమర్థించినాయి, 1% ఎక్కడో తప్పులు మరీ జడ్జిలు ఎక్కడైనా మిస్టేక్ చేసిందా వెరిఫై చేయలేదా అని చెప్పేసి పరిశీలిస్తాయి తప్ప 99% క్లారిటీ వచ్చింది. ఆమె క్లియరెన్స్ ఇచ్చినట్టే మేము భావిస్తున్నాం. రైట్, ఓకే. ఈ నేపథ్యంలోనే మరొకటి క్రాంతి గారు మనతో ఉన్నారు, జాగృతి నాయకులు. క్రాంతి గారు నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడైతే వాస్తవానికి ఢిల్లీ రావు సవరిన కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే కవిత గారితో పాటు మరొక 5 అంటే సుమారుగా 6 కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, పరిశుద్ధంగా లేదు ఈ నేపథ్యంలో. కానీ దీన్ని సిబిఐ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు హైకోర్టు నుంచి వెళ్ళి సామాన్స్ కూడా తీసుకొచ్చి దాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి రావచ్చు. ఇప్పుడు మనకు జోజిరెడ్డి గారు చెప్పినట్టే కాకుండా వాస్తవానికి ఇప్పుడు ఎవరైనా మెయిల్ చేస్తున్నారు, లేదంటే వాట్సాప్ చేస్తున్నారు. వాట్సాప్లో బ్లూటిక్స్ 2 పడ్డా అది ముట్టినట్టే అవుతుంది, ఖచ్చితంగా స్క్రీన్ షాట్లతోటి ఉంటుంది. ఎప్పుడు చాలా కోర్టులు కూడా అట్లనే చూస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు అంటే సామాన్లు ఇవ్వాలంటే ఇంటికి రావడం, వారికి ఇచ్చడం, సామాన్ అంటే నేరుగా అతనికే ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లోకి కూడా కాదు. అలాంటి నేపథ్యంలోనే కవిత గారికి ఇస్తే అది ఖచ్చితంగా ఈ నెల 16కు అటెండ్ కావాలి అని ఉంది.
కానీ దీన్ని ఎలా చూడొచ్చు? మొత్తం మీద ఒకటైతే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణలో కాంగ్రెస్ జపం చేస్తుంది కాబట్టే ఇది అనేది ఒకటి బయట టాక్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి, అందుకనే మళ్ళీ సిబిఐ ఈడీ ఎదురవుతుంది. ఇంకోటి ఏంటంటే సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేయలేదు, అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు, ఇంకా వాళ్ళు వేస్తూనే ఉంటారు. సో సిబిఐ అని అంటే ఇది కొంతవరకు పోతవచ్చు, ఈడీ అనేది మాత్రం దర్యాప్తు సంస్థలో ఖచ్చితంగా అది ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి ఎంతవరకు ఇది నిగుస్తుంది, ఎంతవరకు ఇది క్లోజ్ అవుతుంది అనేది ఉంది. ఎలా చూడవచ్చు మరి దీన్ని? సార్ ఇది క్రాంతి గారు ఒక్క సెకండ్ రాజమౌళి గారు ఇంకోటి అడుగుతాను నేను, అంటే బీజేపీ జపం చేస్తే ఈ సిబిఐ మళ్ళీ రాదండి కింద కొట్టేసిన తర్వాత? అంతే కదా, ఇప్పుడు కాంగ్రెస్ జపం చేస్తుంది అని చెప్పంటున్నారు. ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఈ కాంగ్రెస్ జపము లేకపోతే బీజేపీ జపము లేకపోతే బీఆర్ఎస్ జపం కాదు ఇక్కడ. సిబిఐ వర్క్ చేస్తుందా లేదా? వాళ్ళ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? నేను క్వశ్చన్ చేసేది వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎందుకు పర్ఫెక్ట్ చేయరు? ఏ రాజకీయ నాయకులతో తొత్తులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఐపీఎస్ చదువుకుంది, ఐఏఎస్ చదువుకుంది, ఇదేనా వీళ్ళు చేసే పని? ఇదేనా? అయితే రేవంత్ రెడ్డి అపోజ్ చేస్తే రేవంత్ రెడ్డి మీద కేసు, జోజ్ రెడ్డి చేస్తే జోజ్ రెడ్డి మీద కేసు. వ్యవస్థలు మారాలి, ఆఫీసర్స్ మారకూడదు అంటున్నాను నేను. దట్ ఈస్ మై పాయింట్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, చెప్పండి సార్, ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. నిన్నగా మీరు చూశారు ఖమ్మంలో వెలుగుమట్లకు సంబంధించిన అక్కగారు ఎంత స్టాండ్ తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఇలా జాగృతి ఉంది సార్, మేము అసెంబ్లీలో కూడా లేవు. సో అది కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. కవిత గారు చెప్పినట్టు నిజంగా మేము వెళ్ళి చేస్తేనే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ పట్టాలు ఇస్తున్నారట, డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారట. నిన్న అందుకనే 300 పైచీలకు 100% సార్. అక్క అంటే అక్క స్పీడ్ ఎట్లా ఉంటుంది అంటే వందే భారత్ కన్నా స్పీడ్ ఉంటుంది సమస్య దగ్గరికి. అక్కడ వెళ్ళిపోతుంది డైరెక్ట్. నేను ప్రత్యేక సాక్షి సార్, అందులోనే ఉన్నాను, అక్కతో పాటే కూర్చున్నాను, అరెస్ట్ అయ్యాను. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అందరితో పాటు నడుచుకుంటూ వచ్చి 5 గంటలు పట్టింది సార్ పోలీసు వాళ్ళు అక్కడిని టచ్ చేయడానికి. ఆ సమస్య మీద 5 గంటలు పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మళ్ళీ ఇమీడియట్గా స్టాండ్ తీసుకొని వాళ్ళ గురించి అంబేద్కర్ దగ్గరికి వచ్చేసి వాళ్ళతో కూర్చున్నారు నిరాహార దీక్ష. ఖమ్మం మొత్తం షేక్ అయింది. 3 మంత్రులు ఏం జరుగుద్దో, రేపొద్దున రాజకీయ సమాధి జరగచ్చు ఇక్కడ, ఈమొచ్చి ఇక్కడ కూర్చున్నది ఏంటి, అటుపోయి ఇటుపోయి అని చెప్పేసి ఇమీడియట్గా 2 డేస్లోనే అక్కడ నుంచి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడిని అరెస్ట్ చేసి మేమందరం కలిసి బయలుదేరి వచ్చాం. మళ్ళీ జాగృతి ఆఫీస్లోనే అక్క కంటిన్యూ చేశారు. 2 డేస్లో సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అక్కడ మీరు ఎవరిని ఎంక్వైరీ చేసినా చెప్తారు. ఇమీడియట్గా అప్పటికప్పుడే పట్టాలు వేయడం, అక్కడ ఇస్తారు. మా అక్కగారు ఒకటే చెప్పారు, సేమ్ అదే ప్లేస్లో వాళ్ళకి ఇచ్చే వరకు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తాను, ఏది ఏమైనా పర్లేదు. ఇష్యూ ఒకసారి పట్టుకున్నానంటే ఎక్కడికి పోయేది లేదు, నేను ఇక్కడే ఉంటా, చచ్చిపోయినా పర్లేదు. పేదవారి కడుపుల ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మంట పెట్టద్దు, కూడు వాళ్ళకి పెట్టుకునే పచ్చడి మెతుకులు వద్దు. వీళ్ళు మంచిగా 3 మంత్రులు బిర్యానీలు తింటారు సార్ రాత్రి. ఇంకా పచ్చడి మెతుకులు ఎందుకు సార్ వాళ్ళకి? పేదవాళ్ళే ముందు కులగొట్టడం ఎందుకు? తర్వాత మా అక్క వచ్చి కూర్చున్న తర్వాత ఏం జరుగుద్దో, మేము అటుపోయి బీఆర్ఎస్ పార్టీ మాకు అపోజిట్ అనుకుంటే ఈమె ఒకటి తయారైందా అని చెప్పి ఇమీడియట్లీ ఇచ్చేసి ఇంకొక 2 రోజులు ఆగేది ఉంటే ఇంకా చాలా పరిణామాలు. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇదే సార్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకొక 2 మంత్స్లో పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ కాదు, కవితక్క గారు. రేపొద్దున ఏమితో ఇక్కడ కుంపడి తయారవుతుందో తెలంగాణలో ఖచ్చితంగా. ఇప్పటికే చాలామంది చాలా రకాల కాంటాక్ట్లో ఉన్నారు అక్క దగ్గరికి రావడానికి. రేపు జరగబోయే రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా తెలంగాణలో ఉండదు. ఇంకోటి ఈ కేసు విషయంలోకి వస్తే సార్, ఇప్పుడు రెవెన్యూ కోర్టులో తెచ్చారు. వీళ్ళు హైకోర్టుకు పోని, సుప్రీంకోర్టుకు పోని అని ఇంక ఇంటర్నేషనల్ కోర్టులు ఎన్ని ఉంటే అని బీజేపీ వాళ్ళు పట్టుకొని వాళ్ళని ఎక్కడికి పోయినా సరే కడిగిన ముత్యంలో ఆ రోజు ఎలా వస్తుంది అన్నారు కేసీఆర్ గారు. ఎక్కడికి పోయినా అలా వస్తుంది. ఇంకోటి ఎక్కడికి తీసుకుపోయినా మా అక్కగారు ఎనీ టైం రెడీ. 10 ఫోన్లు మేము పగలగొట్టినాము, ఇంకోళ్ళకి ఇచ్చినామన్నారు. తీసుకెళ్ళి అక్కడ పడేసినాం. 10కి 10 ఫోన్లు అక్కడే పడేసినాం. ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు. బీజేపీ పార్టీ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ సార్, ఎక్కడ టార్గెట్ చేస్తారు. ఎలా ఆపరేట్ చేయాలి వీళ్ళిద్దరిని, ఎవరిని పట్టుకుంటే కేసీఆర్ని పట్టుకోవాలంటే ఓకే కవిత గారిని పట్టుకుంటే సరిపోతుంది. సంతోష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, 3-4 మొగోళ్ళు ఉన్న తర్వాత ఈ ఆడబిడ్డను పట్టుకొని ఇంత అరేంజ్మెంట్ చేయడం ఏంటి సార్? జైల్లో అంతా 6 నెలలు అనుభవించిన క్షోభ ఎవరు అనుభవించలేదు. వీళ్ళు ఎవరైనా అనుభవించిల్లా సార్? పిల్లల్ని వదిలేసి ఏమవుతుందో తెలియదు, పిల్లలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, తల్లి అంత బాధపడుతూ ఉంటాయని. మా అక్క పడిన బాధ అంత ఇంత కాదు, బయట ఉండి మేము కూడా బాధపడ్డాం. ఆ రోజు కూడా ఏ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ సపోర్ట్ చేయలేదు. మొన్న కూడా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, క్లీన్ చిట్ వచ్చిన రోజు ఎంతో కొంత మాకు కొంచెము ఇబ్బంది జరిగింది, ఓటమికి కారణమైందని. ఎంత సిగ్గుచేటు సార్ ఆ మాట.
ఎంత సిగ్గుచేటు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో బతుకమ్మ దాంట్లో లిక్కర్ బాటిల్ పెట్టి ప్రచారం చేసిల్లు సార్. ఇంతకుముందు మేడం సుల్తానన్న మేడం గారు చెప్తున్నారు మేము సపోర్ట్ చేసినామని. ఎక్కడ సపోర్ట్ చేసిల్లు మేడం? ఎవరు చేసిల్లు? ఏదో కంటు తొడుపు మాటలు. కంటి తుడుపు కాదండి, అందరూ చేసిండ్రు. జాగృతి ఎక్కడుంది అసలు? ఏవయ్య మేడం, జాగృతి అనేది ఎక్కడుంది అసలు? 2006లో ఉంది. మీరు పోయి కేసీఆర్ గారిని అడగండి మేడం, చెప్తారు. జాగృతి ఎక్కడుందో కేసీఆర్ గారిని అడగండి, చెప్తాడు. 2006లోనే జాగృతి ఉన్నది. త్రోడ్ తెలంగాణ మొత్తం తిరిగొచ్చిన నాయకురాలు కవిత గారు. మీకన్నా ముందే మీరు అడిగిరండి. నేను తెలంగాణ వెంట మొత్తం ఉంటాను. తిరిగి వచ్చారు. సమస్య మీద జాగృతిలో పోరాడిన నేనున్నా, వ్యక్తి. నాకు తెలుసు. ఢిల్లీ చెప్పండి మేడం. బీఆర్ఎస్ ఉన్నది. మ్. తాను చెప్పిన వీడియోలు ఉన్నాయండి. తను చెప్పిన వీడియోలు క్లియర్ గా ఉన్నాయి. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కుటుంబ అందరూ సభ్యులు లేకుండా ఎవరు అగ్రనేతలు, ఉంటారు? మంత్రులు అందరూ ఢిల్లీ పోయినారు. ఏంటి ఏంటి మేడం, బాధ్యత? స్పెషల్ జెట్ ఫ్లైట్ లోనా? ఢిల్లీకి ఏ రకంగా చేరిండు? స్పెషల్ కవిత గారు ఒక్కసారి స్పెషల్ మేడం, ఫ్లైట్ లో పోతున్నారా? అదే నేను చెప్తున్నా. కంటి తుడుపుకు ఏదో ఒకసారి రాలేదు, కంటి తుడుపు లేదు. ఏదో ఒక్కసారి అసలు వచ్చి కవిత పోతే గారు కాదు బయటకు మేడం. రావడానికే బీఆర్ఎస్ కారణం. సరే, సరే. బీఆర్ఎస్ వదిలేయండి, పోరాటమే క్రాంతి. కారణం. ఏ జిల్లాలో ఖర్చు పెట్టింది బీఆర్ఎస్. మేడం ఏ జిల్లాలో ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిలో చెప్పండి. కవిత గారు పెట్టినవి అరెస్ట్ అయినప్పుడు జాగృతి పెట్టినవి చూపండి. ఎందుకు లేదు మేడం? చూసుకోండి, మరి మీరు యూట్యూబ్ లో మావి కొట్టండి. లేవని మేము వాడే ఎట్లా అంటారు? అరే మావి లేవు లేవని మేడం, ఎట్లా లేవు అంటారు? కూడా. ఇది ప్రూఫ్. మా లేదు, అక్క గారు ఎన్నిసార్లు BRS చెప్పారు. ఒక్క నిమిషం సుమిత్ర గారు, ఒక్క నిమిషం. ఎస్, కంటిన్యూ చేయండి. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఖచ్చితంగా ఆ రోజే మా కవిత గారు అక్కగారు చెప్పారు, ఇది పూర్తిగా బీజేపీ పార్టీ చేస్తున్న కుట్ర. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ ఐఏఎస్ ఐపీఎస్లకి సిబిఐలకి వీళ్ళకి ఏం పని సార్? నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళు అక్రమ కేసులు పెట్టడం, ఒక రాజకీయ పార్టీల గురించి పనిచేయడం ఏంటి? బీజేపీ వాళ్ళు ఈ సిబిఐ పార్టీలని, ఈడీ వాళ్ళని జోబులో పెట్టుకొని టార్గెట్ చేస్తూ, వాళ్ళని నయవంచనకు గురి చేస్తూ, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఎక్కడ ఎదగద్దా సార్? స్వతంత్ర పార్టీలు ఉండొద్దా వీళ్ళకి? రాజ్యాంగం ఏం చెప్తుంది సార్? అందరికీ హక్కులు ఉన్నాయి కదా. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. స్వతంత్రాన్ని, హక్కుని చంపితే ఎట్లా? ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఎన్ని రోజులు పోతారు మీరు? ఇంకెన్ని రోజులు పోతారు? ఒక రోజు నడుస్తుంది, 2 రోజులు నడుస్తుంది. సిగ్గుండాలి. ఆ కేసు పెట్టి ఆడబిడ్డని పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టి అన్ని రోజుల నుంచి కడిగిన ముత్యంలో బయటకు వస్తామని చెప్పినా వచ్చింది, మీరు కూడా ఒప్పుకున్నారు. ఆ గడిచిన 7 నెలల టైము, ఆ దుఃఖానికి ఎవరు కారణం? ఎట్లా పే బ్యాక్ చేస్తారు? ఆ శోభ ఎవరు అనిపిస్తే వెళ్తుంది? చిన్న దోమ కుడితేనే తట్టుకోలేం మనం. పటా నరగా కొట్టుకుంటా ఉంటాం ఏమవుతుందో అని. అక్క తిన్న తిండి ఎటువంటిది? వీళ్ళందరూ బయట ఉంటే మంచిగా బిర్యానీలు, పంచవత్సరాలు అన్నీ తిని ఎట్లాంటి తిండి తిన్నది? ఆమె కంట్లో ఏడుపు. ఆమె చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు ఎంత బాధపడ్డదో. 1 రోజు 2 రోజులు కాదు, 6 నెలలు నేల మీద పడుకొని. అట్లా లేడీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు, అక్కడ ఎట్లుంటారు అనేది. ఆమె ఒక అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసి వచ్చిన అక్క తెలంగాణకు వచ్చి ఒక తండ్రి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి ప్రతి సమస్య మీద పోరాడింది. ధూమ్ధాంలో ఉన్నది. ప్రతి సమస్యను అడ్రస్ చేసి అన్ని అందానాలకు ఎక్కించింది. నిజామాబాద్ నుంచి ఇంకా ఏ జిల్లాకి ఎక్కడికి పోవద్దు, ఎక్కడికి పోనీయలేదు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న స్కెచ్ సార్ టీఆర్ఎస్ పార్టీలో. ఎక్కడ ఏమవుతుందో అని. నిజామాబాద్ అంటే ఏ సమస్య దగ్గర అంతటికి కారణం కల్వకుంట్ల కవిత గారు బయటికి రావడం చేతనే. ఎప్పుడైతే కాంగ్రెస్ను ఎత్తుకోవడం, బీఆర్ఎస్ను కిందికి దించడం లాంటి మాటలతోటే కొంత జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి కొంత నిరాశ ఎదురైంది ఆమె మీద అనేది అంటున్నారు. దానికి నిజమేనా సార్? ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీని పక్క పెట్టండి, బీజేపీని పక్క పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళని పక్క, అందరినీ పక్క పెట్టండి. మా అక్కకి ఇప్పుడున్న స్టాండ్ ఏంటంటే, ప్రజల్లో బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ సమస్యలు ఏమున్నాయి? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పేంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పేంటి? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఇంకా భూమి లేకపోదండి, పేదవాడు ఆకలితో అరవడం ఏంటి? ఆ సమస్య మీద, ఆ సమస్య దగ్గరికి వెళ్తుంది ఈరోజు. మేము చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు అన్ని జిల్లాలు కవర్ చేస్తున్నాము, ప్రతి ఇష్యూ దగ్గరికి వెళ్తున్నాము. చాలా సమస్యలు మా దగ్గర. ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు సార్ కవితక్క గారు ఈరోజు. అన్ని రకాల అధ్యయన కమిటీలు, పవర్లో కానీ, ట్రాన్స్పోర్టేట్లో కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కానీ,
అండ్ ఇరిగేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్నిట్లో ఒక పూర్తి అధ్యయన కమిటీ వేశారు. పూర్తి రిపోర్ట్ తెచ్చుకుంటుంది. రైట్. మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు కూడా ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రాజమౌళి గారు నమస్తే. శివకుమార్ గారు, మనం గతంలో చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం, కల్వకుంట్ల కవిత మద్యం కేసుల్లో ఇరుక్కుంది. సిబిఐ ఈడీ నోటీసులు అందుకుంది. అదేవిధంగా ఈడీ అధికారులు వచ్చారు, చాలాసార్లు 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు, ఎంక్వైరీ చేశారు, 4వ సార్లు తీసుకెళ్లారు, అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 6 నెలల 15 రోజులు, సుమారుగా దగ్గర 7 నెలలు జైల్లో అనుభవించింది నరకయాతన. తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, మీరు చేసినంత అభియోగాలు తప్ప ఇందులో కరెక్ట్ లేదని. కానీ అక్కడ చూస్తే సిబిఐ పెట్టిన కేసులకు సంబంధించి కావచ్చు, ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు అనేది ఒక అభియోగం అవుతుంది. దీనికి సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సిబిఐ. ఈ నేపథ్యంలో 2వ దఫా అంటే ఈ నెల 16వ తారీఖున కోర్టులో అంటే కోర్టు కేసు పూర్వపరాల్లో ఉంది కాబట్టి దానికి రావాలని చెప్పేసి సామాన్లు ఇష్యూ చేసింది. అది నేరుగా సిబిఐ అధికారులనే ఇష్యూ ఇవ్వాలని చెప్పేసి వచ్చింది. కానీ తూతు మంత్రంగా అది వాట్సాప్లో పెట్టినా, లేదంటే టెలిగ్రామ్ చేసినా, లేదంటే మెయిల్ చేసినా సరిపోతుంది. కానీ ఫ్లైట్లో వచ్చి ఇక్కడ ఇచ్చేయడంతో కొంత మీడియా హడావుడి చేసింది. ఇది కరెక్ట్ కాదు, కావాలనే చేస్తున్న అభియోగాలు అంటున్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ జపం చేస్తుంది కవిత కాబట్టే కావాలని ఇదంతా చేస్తున్నారనేది ఒక పేరు మాత్రం బయటకు వస్తుంది. ఎలా చూడొచ్చండి? ఇంకా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. కవిత విషయంలో ఏదైతే లిక్కర్ కేసు ఉందో, ఇది మొత్తం ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏదంటే వైట్ కలర్ ఆఫెన్స్ అయిపోయింది రాజమౌళి గారు. ఇది ఒకవేళ ఇదే కేసులా స్టూడియోలో కూర్చున్న తమ్ముడు ఒకవేళ అవసరమైతే కూడా జాగృతి క్యాండిడేట్ అయినా సరే అయినా గట్ట తీసుకుపోయి అంటే ఈరోజు ఖాళీ సమాన్ వచ్చుడు కాదు, సమానం పడి మనిషిని తీసుకొని పోవని అనే ఆలోచన ఉంటుండే. అంటే పరిస్థితులు ఏంటంటే సామాన్యునికి ఒకలాగా, జర ఫెమిలియర్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, ఇట్లా డిఫరెంట్ స్టైల్ మెయింటైన్ చేస్తుండ్రు. ఈరోజు ఆల్రెడీ వైట్ కలర్ ఆఫెన్స్ ఏదైతే ఉందో, ఈ వైట్ కలర్ ఆఫెన్స్ అనే రకంగా వచ్చేవరకు అది 100,000 కోట్ల రూపాయలు వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చే స్టైల్ అదంతా బాగా యాక్టివిటీగా ఇది చేస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఒక రకంగా తీర్పిస్తున్నారు, మనకి ఒక రకంగా తీర్పిస్తున్నారు. అంటే జనరల్ పబ్లిక్ మీద ఒక కంప్లైంట్ అయితే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఇదే పరిస్థితులు అయితే మొత్తానికి టైం ఇవ్వడము, లేకపోతే మీడియా హంగామా చేయడము, లేకపోతే పోలీసు వాళ్ళు రావడమే మొత్తం హంగామా చేయడం, ఇవన్నీ కూడా పబ్లిక్ లా ఒక హల్చల్ చేసి తీసుకొచ్చి చేద్దామనే ఆలోచనతోనే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఈ కేసులో మొత్తానికి ఎవిడెన్స్ ఉంది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీతోని అటు కేజ్రీవాల్తో కూడా ఏం చేసింది అనేది కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆల్రెడీ అక్కడ పోయినరు, వాళ్ళు లిక్కర్ పాలసీ అడాప్ట్ చేసిండ్రు, ఆ లిక్కర్ పాలసీలో ఇబ్బంది జరుగుతుంది అనే రకంగా బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ కేజ్రీవాల్ మీద ఒత్తిడి తెస్తుంది అనే నమ్మకంతో ఆయన ఇమీడియట్ గా ఆ పాలసీని మళ్ళీ అబాలిష్ చేయడం జరిగింది. కానీ వేరాజ్ కవిత విషయంలోకి వస్తే మొత్తం ఏదైతే సౌత్ నుంచి పోయిన అందరితో పాటు ఈమె దగ్గరుండే మెయింటైన్ చేసింది అనేది చెప్పడం జరిగింది. దాంట్లో కంప్లైంట్ అయింది, లోపల పోయింది, 10 మొబైల్ పాడు చేసింది, దాంట్లో నంబర్స్ ఉన్నాయి, ట్రేస్ చేస్తామన్నారు. అది మళ్ళీ ఏం జరిగింది? ఎందుకంటే నేను కడిగిన ముత్యంలాగా వస్తా అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపి దగ్గరుండే, కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి ఈ 2 పార్టీలు లోపాయ ఒప్పందకారం అన్న తర్వాతనే కవితను తీసుకుపోయి జైలు పెట్టడము, ఆ తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయడము, ఇవన్నీ కూడా లోపాయ ఒప్పందకారంగానే జరిగినాయి అనేది జనరల్గా ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఈరోజు ఆమె ఏదైతే చెప్పిందో అదే విధంగా సౌత్ రెవెన్యూ కోసం ఏం చేసింది, మామూలుగా సాక్ష్యాధారాలు సరిగ్గా లేదంటే ఇది లేదు అని చెప్పి ఇమీడియట్ గా ఆమెను రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత మనం అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ఇది ఇక్కడ
ఇది జరిగినా రేపు హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి మళ్ళీ ముందుకు వెళ్తారు అనేది కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఈరోజు ఆమెకి సమన్స్ రావడము, 16th రోజు రమ్మనడము. కాకపోతే గతంలో కవిత ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఆలోచన కొంచెం మార్పుగా కనబడింది. ఎందుకంటే మొన్న మనం ఖమ్మం విషయంలో కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎక్కడెక్కడ తప్పులు చేసింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినా బీజేపీ చెప్పినా వీళ్ళు ఆపోజిషన్ పార్టీ మా మీద దుమ్మెత్తి పోస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినమాట. స్వయాన కేసీఆర్ కూతురు కవితనే ఓపెన్ గా చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఆడ మనిషి ఏమి పీకి కట్టలు కట్టిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనే రకంగా మాట్లాడిందంటే ఆమె ఎంత ఇదిగా మాట్లాడింది అనేది మనం అక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఆమె మాట్లాడిన దానికి మటుకు మనం ఖచ్చితంగా ఇది వాస్తవాలు అనేది ఈరోజు జనాలలో కూడా మనం మాట్లాడగలం. కానీ అదే కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ఆ మాట చెప్పలేదు, ఆపోజిషన్ పార్టీ చెప్పింది అనే రకంగానే జరుగుతుంది. సో ఈ రకంగా ఆలోచిస్తే రేపు మొత్తానికి వైట్ కలర్ ఆఫెన్స్ మొత్తం అఫీషియల్ అందరు కానీ లేకపోతే అది ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అనే రకంగానే మనం ఆలోచించాలా తప్ప ఖచ్చితంగా రేపు హైకోర్టులో కూడా అవసరం అనుకుంటే ఇప్పుడు జోజిరెడ్డి గారు చెప్పినట్టు ఈ కింది కోర్టులు ఏమి ఇచ్చిందో అదే ఇస్తుంది అనే రకంగా కూడా రేపు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే మొత్తానికి ఇటు ఏదైతే కోర్టులు కూడా జడ్జిలల్లా కోర్టులల్లా ఈ విషయాలలో కూడా కొంచెం మార్పులు చేర్పులు రావాలా. అండ్ ముఖ్యంగా ప్రజలల్లో మార్పులు లేవు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రతిదీ ఫ్రీ కావాలి అని ఆ రకంగా ఆలోచిస్తున్నారు. ఆ ఫ్రీ వాళ్ళు ఇచ్చేది 10 రూపాయలు ఇస్తుండు, వాడు 100 రూపాయలు 1,00,000 రూపాయలు తింటుండు రాజకీయ నాయకుడు. ఈ రకంగా మనం ఆలోచిస్తే వాడు ఇచ్చే ఓటుకి 3,000 రూపాయలు ఇస్తుండు. 3,000 రూపాయలు డివైడెడ్ బై 365 days ఇంటూ 5 years వేసుకోండి, వాళ్ళకి ఎన్ని పైసలు వస్తున్నట్టు. ఇది ఆలోచిస్తలేదు. ఈ రకంగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆ రకంగా ఆలోచిస్తే ప్రజలలో మార్పు వస్తేనే వీళ్ళు దొంగలందరూ కూడా రేపు మార్పు ఉండేలాగా ఉంటుంది. కానీ మనం ప్రతి విషయంలో అదే చూస్తున్నాం, చెప్తుండ్రు ఒకటి జరుగుతుంది ఒకటి, ఆడ నిర్ణయాలు. ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు మాట్లాడుతుండు, జాగృతి పెట్టి కవితక్క చాలా కష్టపడింది, 2007లో వచ్చింది. 2007లో కాదు తమ్ముడు, 2001 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. దానికి ముందు కూడా 69లో కూడా ఎంతో మంది చనిపోయినారు. ఈరోజు ఉద్యమ కాలంలో మేము కూడా ఉన్నాం, ఉద్యమకారులకు మా మీద కేసులు ఉన్నాయి. ఈరోజు కవిత ఒక బ్యూటీ పార్లర్ పెట్టి 100,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది, 20 లక్షల రూపాయల వాచ్ ఎట్లా పెట్టింది, ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లున్నాయి, లేదంటే డాలర్స్ కాలనీలో ఇల్లు ఎట్లుంది, బుర్జు ఖలీఫాల సూట్లు ఎట్లున్నాయి, ఇవన్నీ ఎక్కడికైనా వచ్చినాయి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు తెలిసి బహుశా జోజిరెడ్డి గారు నాకంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్ద ఉంటుండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఉండొచ్చు, ఏజ్ పరంగా కూడా ఆలోచిస్తాం. మరి మేము ఎక్కడేం సంపాదించలేదు. నేను ప్రొఫెషన్లో ఉండి కూడా నేను అంత సంపాదించలేదు. మళ్ళీ మేము 2007-2008లో వచ్చి 100,000 కోట్లు ఎట్లా సంపాదించింది ఒక్కసారి చెప్పండి. లేదంటే తెలంగాణలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారు, వాళ్ళని కూడా 100,000 కోట్ల రూపాయలు సంపాదించమని చెప్పండి, చెప్తారా? డెబిట్ ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఏంటంటే ఆమె ఒక యూటర్న్ తీసుకొని మార్పులు తీసుకొచ్చి ప్రజల పక్షాన ఉంటా, నేను ఖమ్మంలో జరిగిన దానికి నేను సహకరిస్తా, ప్లస్ అదే కాకుండా ఇంకెవరు మొన్న మహబూబ్నగర్లో ఒక బిడ్డ గురించి, అంటే తల్లి ఉండగా బిడ్డ చనిపోవడం, అక్కడ కూడా ఒక ఇష్యూలో మాట్లాడింది. దానికి వీళ్ళు అప్రిషియేట్, ఎందుకంటే మంచి పని చేసినప్పుడు ఎవరినైనా అప్రిషియేట్ చెప్తారు. ఈరోజు విషాధారన్ మహారాజు కవిత కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, అది నిజంగా పేద ప్రజలకు చాలా మంచి జరిగింది. అక్కడ మటుకు నేను మెచ్చుకుంటాను. బీయింగ్ ఏ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, నేను ఈ విషయంలో మటుకు మొన్న జరిగిన విషయంలో అయితే నేను ఒక నిమిషం పార్టీ కండువా పక్కన పెట్టానని నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే అక్కడ ప్రజలకు ఒక మేలు జరిగింది. అంటే మేలు 50% జరిగిందా 70% జరిగిందా అనేది పక్కన పెడితే ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళని మటుకు వాళ్ళు అక్కడ నిలబడడం, ఆదుకోవడము, వాళ్ళు అక్కడ నిరారోగ్య చేయడం, దిస్ ఈజ్ అప్రిషియబుల్. నిజంగా కూడా దాని విషయంలో మటుకు విషాధారన్ మహారాజ్ని ప్లస్ కవితను మెచ్చుకుంటాం. కానీ మిగతా రకంగా ఆలోచిస్తే ఖాళీ షో పుటప్ చేసి పోయొచ్చిన వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అయిపోయారు ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే జోజిరెడ్డి గారు కూడా మొన్న ఆ ధర్నాలు ఉన్నారు అనేది నేను లైవ్ గా చూడడం జరిగింది. అంటే ఫార్వర్డ్ బ్లాక్ పరంగా అంటే ఈ రకంగా ఆలోచిస్తే అసలు దేశం ఎట్టుపోతుంది, రాజకీయం ఎట్టుపోతుంది, ప్రజలను ఎక్కడ పోతుంది. ప్రజలేమో ఫ్రీ కావాలంటుండ్రు, ఈ ఫ్రీ చూపించి రాజకీయ నాయకులేమో 100,000 కోట్లు దోచుకుంటారు. రైట్, థ్యాంక్ యూ అండి శివకుమార్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏదైతే సుమిత్రానంద్ గారు
వెళ్ళారు. కానీ ఈ నేపథ్యంలోనే కవితకు అయితే ఎక్కడ కూడా సంఘీభావంగా కాదు, నా అసలు మీడియా పరంగా కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. జైలుకు పంపిన కారణాలు ఇప్పటి వరకు కూడా మా మీద దుమ్మెత్తిపోయడమే తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదంటే వాళ్ళ తమ్ముడైనటువంటి ఇంకో రావు కావచ్చు, సంతోష్ రావు, వీళ్ళు ఎక్కడ కూడా కవితకు ఓదార్పు కానీ లేదంటే మేము ఉన్నాం మీకు అండ కానీ ఎక్కడ కూడా భరోసా ఇవ్వలేదు. దుమ్మెత్తిపోయడం, ఎప్పుడు పార్టీలకి బయటికి వెళ్ళకూడదామని చూసా తప్ప ఇంతవరకు లేదని పదే 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 కవిత చెప్తూనే ఉన్నారు. ఎందుకు, ఏమైంది కారణం, ఎందుకని బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖమ్మం జిల్లాలో మొన్న జరిగినటువంటి కూలగొట్టే దాంట్లో వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు తప్ప చేసింది ఏం లేదు ఈ రెండు పార్టీలు కూడా. కానీ కవిత వెళ్ళారు, ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చారు, గట్టి పోరాటమే చేశారు, అరెస్ట్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే 2 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. ఏం జరుగుతుందో చూస్తాము, వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి అన్నారు. 311 మందికి సుమారుగా పట్టాలు ఇచ్చారు. ఇంకో 100 పై చిలుకు వ్యక్తులకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఒప్పుకున్నారు. కానీ ఎలా చూడొచ్చు అంటే ఇదంతా కూడా మద్దతు ఎందుకు తెలపట్లేదు, అసలు ఎందుకు? మొదటి నుంచి నేను అదే చెప్తున్నానండి, మద్దతు తెలపలేదు అనేది కొత్తగా మాట్లాడుతున్న మాట. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తాను నా కోసం మా కుటుంబం అంతా నిలబడింది, పార్టీ నిలబడింది, మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వచ్చిండ్రు అని చెప్పి స్పష్టంగా ఆమె చెప్పిన వీడియోలే ఉన్నాయి. ఈ అంశాన్ని పక్కన పెడదాం. మేము పూర్తి బెయిల్ వచ్చి ఇంటికి తీసుకొచ్చేదాకా బాధ్యత బీఆర్ఎస్ గా మేము తీసుకున్నాం. అది ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తే తనకు క్రెడిట్ దక్కుతుంది అనుకుంటున్నారో, లేదంటే అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి మద్దతు తనకు లభిస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో బలమైనటువంటి పార్టీ, భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ ని దుమ్మెత్తి పోస్తే మరి ఈ 2 పార్టీలు, జాతీయ పార్టీలు హక్కున చేర్చుకుంటే అని ఆ భ్రమలో ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక ఇక్కడ ఇందాక జాగృతి ప్రతినిధి ఆ తమ్ముడు మాట్లాడిన మాటల్లో అయితే ఎంత ఇక అసత్యం అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. తల్లి వేరే ఉండదు కానీ అని చెప్పి ఆ మొక్క ఆ చెట్టుకున్నటువంటి చిగురాకు నవ్వుకున్నట్టున్నది కథ. ఆ చెట్టుకు మహావృక్షానికి ఉన్న చిగురాకు తల్లి వేరు కథ ఒడిసిపోయిందని నవ్వుకున్నదట. బీఆర్ఎస్ లేకుండా, టిఆర్ఎస్ లేకుండా, కేసీఆర్ లేకుండా కవిత గారు ఎక్కడిది, జాగృతి ఎక్కడిది, ఇప్పుడు ఆమె ఆ బలము గాని అది ఎక్కడిది, అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒడిసిన కథనట. బీఆర్ఎస్ఏ నిజమైన ఇది. ఎక్కడ జాగృతి పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టింది అన్నట్టు పార్టీ లేదు ఇంకా. ఇక మిగిలిందే ఏది జాగృతి పార్టీ అట. నవ్విపోతారు ఎవరన్నా. పోరాటాలు మేం చేస్తాం. అక్కడ ఖమ్మం వెలుగుమట్లలో ఎన్ని కుటుంబాలు, ఎన్ని ఇండ్లు కూలిస్తే ఎన్ని ఇండ్లు ఇస్తా ఉన్నారు, ఎన్ని ఇండ్లు ఇవ్వడానికి ఒప్పించి వాళ్ళ బాధితులను ఊరడించినట్టు మరి ఏంటి డ్రామాలు? నిజంగా వీళ్ళు ఆ బాధితుల పక్షాన్నే మాట్లాడితే, నిజంగా వాళ్ళ పక్షాన్నే పోరాడితే, వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా వెలుగుమట్లలో కవిత ఆడింది డ్రామే అంటారా? లేకపోతే ఆ తక్కువ ఇండ్లు ఎట్లా అండి? కూలిన ఎన్ని ఇండ్లు? మీకు క్లారిటీ ఇస్తా, ఎందుకంటే దూద్ కా దూద్ పానీ కా పానీ అని చెప్పాలా. మొన్న జరిగిన విషయంలో మట్టుకు వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి దగ్గుతలేరు. 617, 620 ఏదైతే ఉందో మొత్తం ఇవ్వాలా. 30 లక్షలు 40 లక్షల రూపాయల బిల్డింగ్లు, దాని కాస్ట్ కూడా ఇవ్వాలా. ఈ 15-20 రోజులది అవసరం అయితే వాళ్ళకి డైలీగా ఇంత అనే రకంగా కట్టియాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. అక్కడైతే డ్రామా కాదు. ఐఎమ్ వెరీ సారీ. కాంగ్రెస్ పార్టీ వ్యక్తే చెప్తుండగా అండి మీరెందుకు? మీరేమో కవితదేమో నిజంగా డ్రామా అంటున్నారు, అది క్లారిటీగా రియల్ అనేది కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చెప్తున్నారు. పోరాటాలు ఎప్పుడు డ్రామా అని కాదు. ఎందుకు మధ్యలోనే వాళ్ళను పోరాటాల నుంచి విరమింపజేసే విధంగా సగమే ఇచ్చి ఇక అయిపోయింది అనే విధంగా దాన్ని మేము వచ్చినాం కాబట్టి అయిపోయింది. ఇప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత గారిది ఖమ్మం జిల్లాలో ఓన్లీ డ్రామా అని మీరు అంటున్నారు, అవునా? చెప్పండి. బట్టగాల్సి మీదేదో దయచేసి అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ దగ్గర, పేదవాళ్ళ దగ్గర అక్కడ కూర్చొని అక్క ఖచ్చితంగా ఈరోజు అన్నగారు చెప్పారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు, అన్నగారి పేరేంటనా? శివకుమార్ అన్నగారికి ధన్యవాదాలు. సుంతక్క చెప్తున్నా వినండి, దేన్నైనా దూద్ కా దూద్ పానీ కా పానీ అన్నట్టు అన్న చెప్పిన కరెక్ట్ చెప్పిండు.
సిచ్యువేషన్ అక్కడ పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అక్కగారు కూర్చున్నారు, ఖచ్చితంగా వేరే దగ్గర ప్లేస్లో ఇస్తామంటాం కదా, లేదు అందరికీ ఇక్కడ ఇవ్వండి, ఎక్కడ భూమి అంతా అందరికీ సమానమే కదా, తల్లి అందరికీ సమాధానం అంటే భూమి అందరికీ సమాధానం, ఇక్కడే ఇవ్వండి, బాధితులు ఎవరున్నారో అందరికీ ఇవ్వండి, అప్పటి వరకు నీకు కొంచెం పోను అని చెప్పేసి అక్కడే కూర్చుంటే బలవంతంగా 500 మంది పోలీసులు వచ్చి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 2 డేస్ తర్వాతనే ప్రభుత్వం కదిలి వచ్చింది, అల్టిమేట్గా పేదవాళ్ళకి న్యాయం జరిగింది. రైట్ జోజిరెడ్డి గారు, మొత్తం అందరికి ఇప్పించగలిగితే నిజంగా ఇస్తారక్క. అయ్యో అదే చలనం కూడా వచ్చింది కదా అక్క, ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుంది కదా, జోజిరెడ్డి గారు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అందరికీ వస్తుంది, మేము అక్కడ కూర్చుంటాం, మళ్ళీ మాట్లాడతారు, అందరికి ఇప్పించే అనే అన్నారు. మేడం ఇవాళ 311 ఇచ్చారు, మిగతా 3 మంత్రులు బర్తరఫ్ అయ్యే వరకు కూడా వదిలిపెట్టారు. 3 బర్తరఫ్ చేయాల్సిందే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు చేసిన ఘనకార్యం చిన్నది కాదది. మనము ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. పేద ప్రజలు ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు ఇవాళ ఇంద్రమ్మాయి ఇల్లు కూడా మేము ఇదే చెప్తాం. ఇంద్రమ్మాయి ఇల్లు ఇచ్చి ఎవరికి కూడా కొట్టమన్నాడు, ఎవరికి ఏమన్నాడు, నిన్న శివప్రసాద్ గారితో కూడా అదే డిస్కస్ చేశాం మేము. వాళ్ళ ఇల్లు 3 మంత్రులకు కూడా కొడదాం. ప్రతి తెలంగాణ బిడ్డ 10 రూపాయల చొప్పున ఇస్తారు, వాళ్ళని కట్టుకోమని చెప్పండి. కళలను అనుకుని వాళ్ళు అప్పులు తెచ్చి కట్టుకున్న ఇల్లులు అయ్యి ఎందుకు వదిలిపెడతామండి? వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళని. బఫర్ జోన్ లో ఉన్న పొంగులేటి గారి ఇల్లు అట్లనే ఉంటది. బఫర్ జోన్ లో అదే చెప్తున్నాం మేము కూడా, జాగృతి కావచ్చు అలీనా పర్వట్ మాకు అదే చెప్తుంది. వాళ్ళ ఇళ్ళని కూలగొట్టండి, మీకు ఆడ గవర్నమెంట్ లో డబ్బు లేకపోతే ఇంద్రమ్మ ఇళ్ళతో పని లేకుండా మేమే తలా 10 రూపాయలు ఇస్తాము, మీరు మళ్ళా ఆ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నాం మేము కూడా. ఇప్పుడు కూడా అదే మాట్లాడతాం, రేపు కూడా అదే మాట మాట్లాడతాం మేము. కవిత గారు కూడా అక్కడ పోవట్లేదు, మేము ఎక్కడ జోజిరెడ్డి గారు, అందరికి న్యాయం జరిగే వరకు సిచ్యువేషన్ లోనే బీజేపీకి ఒకటి చెప్పదలుచుకున్నా నేను. బీజేపీ వినండి ఒక్క సెకండ్ ప్లీజ్. మీరు గమనిస్తే తమిళనాడు పోయినప్పుడు మొన్న మోడీ గారు జయలలిత గారిని మెచ్చుకున్నారు. ఎందుకంటే అన్నా డిఎంకే తోటి పొత్తు కలిసిపోయినారు కాబట్టి జయలలిత అమ్మ మంచిగా ఉండే, ఈ స్టాలిన్ వేస్ట్ అనే మాటలు మాట్లాడుకొచ్చాడు. అంటే మీతోటి ఉన్న వాళ్ళకి అప్పుడు సిబిఐ కేసులు చేసి లోపల పెట్టింది ఎవరండి అమ్మని? ఆ అమ్మని లోపల పెట్టేసి చచ్చిపోయిన దాకా సాధించింది ఎవరు? బీజేపీ వాళ్ళు కాదా? ఇలా సోనియా గాంధీ గారిని సాధిస్తుంది ఎవరు? బీజేపీ వాళ్ళు కాదా? అంటే మీకు వెనక వచ్చే వాళ్ళేమో మంచి వాళ్ళు. ఇంకోటి కూడా మేడం మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నా, మీరు గమనించండి, బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక్కటి అనేది జనం కవిత గారి మీద కేసు ఎట్లయితుందండి? నేను చెప్తున్నాను, పాముగా వాడుకున్నారు కవిత గారిని, పాముగా వాడుకున్నారు. చెప్పండి చెప్పండి చెప్పండి. హరీష్ రావు గారి మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 600 కోట్లు తీసుకున్నారని చెప్పేసి కేసీఆర్ గారు 6 నెలలు మంత్రి పదవి ఇవ్వకుండా ఆపెట్టాడు. ఎందుకు కేసులు పెట్టేది? కేటీఆర్ గారికి కూడా ఇవ్వలేదు ఆ సమయంలో మంత్రి పదవి. కేటీఆర్ గారు కూడా సమయంలో మంత్రి పదవి ఇవ్వలేదు. రాజేందర్ గారికి హరీష్ రావు గారికి తప్ప పెట్టారు. మరి ఎందుకు ఇచ్చిండ్రు? జోజిరెడ్డి గారు కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఇద్దరికి మంత్రి లేదండి. జోజిరెడ్డి గారు తప్పండి. కవిత గారి మీద కేసు అయితే బీఆర్ఎస్ నష్టపోతుంది. కవిత గారి పూర్తిగా లిక్కర్ కేసులో బీజేపీ నమ్మించగలిగింది కదా. లిక్కర్ కేసులో కవిత హస్తం ఉన్నదని, లిక్కర్ కేసులో కవిత హస్తం ఉన్నదని బీజేపీ నమ్మించగలిగింది. కాంగ్రెస్ చాలా నష్టం జరిగింది బీఆర్ఎస్. సుమిత్రానంద్ గారు జోజిరెడ్డి గారు సుమిత్రానంద్ గారు ఒక చిన్న ప్రశ్న. ఏదైతే కల్వకుంట్ల కవిత గారికి రావు సవన్య కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలోనే కవిత గారికి హైప్ పెరిగింది. తెలంగాణలో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, కవిత గారికి హైప్ పెరిగింది. అదే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కానీ తిరుపతిలో బ్రహ్మరథం పట్టారు, వాళ్ళు వచ్చారు, హైప్ పెరిగింది. కానీ ఎప్పుడైతే క్లీన్ చిట్ రావు సవన్య కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు కవిత గారికి హైప్ పెరిగింది, ఇక్కడ బీజేపీకి హైప్ తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్ళీ సిబిఐ ఎంటర్ అయింది అనేది ఒక వాదన వస్తుంది. దీన్ని నిజంగా బీఆర్ఎస్ నుంచి మీరు ఎలా ఖండిస్తారు?
మొదటి మాటలోనే ఖండించినండి నేను. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఇప్పుడు చట్టాల ఇప్పుడు ఎలా మీద ఖండిస్తారు? ఇప్పుడు ఎలా ఖండిస్తారు? అంటే కవిత ఇప్పటి గారికి హైప్ మాటనేనండి. పెరిగిందా తగ్గిందా? ఇప్పటి మాటనే మేము ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటి మాటనే తప్పకుండా ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో క్లీన్ చిట్ లభించిందో అట్లే ఆ, ఢిల్లీ హైకోర్టులో కూడా ఆ క్లీన్ చిట్ లభిస్తుందనే నమ్మకం ఉన్నది. కవిత గారి మీద కేసు కావడం వల్ల మేడం ఇలా బీఆర్ఎస్ కేసీఆర్ గారు కానీ ప్రతిష్టకు కేసీఆర్ భంగం గారు కానీ కలిగింది. హరీష్ రావు గారు కానీ ఏదైనా ప్రెస్ మీట్ మేడం పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళ. పార్టీకి ఏమీ Right. భంగం BRS కలగలేదు. ప్రతిష్టకు భంగం రైట్ రైట్ కలిగింది. రైట్ 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 రాజకీయ మొత్తం మీద నాయకులు మొత్తం మీద కానీ బీఆర్ఎస్ వాడుకోవడానికి బీఆర్ఎస్ దుమ్మెత్తిపోవడానికి ప్రెస్ మీట్ పెట్టే కేటీఆర్ గారు ఇలా కవిత గారికి మళ్ళీ సమన్స్ ఇస్తే బీజేపీని ఆడిపోసుకోవాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ఒక Right. అన్నగా ఒక పార్టీ మనిషిగా మాట్లాడితే మొన్న Right. తప్పు పట్టింది కదండి. రైట్ రైట్ థ్యాంక్ యూ మేడం, రైట్ 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 మాట్లాడలేదు రైట్ మీరు. రైట్ అన్ని రైట్ కంటితుడుపు ఒక్క నిమిషం, ఒక్క మాటలేమి. నిమిషం. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న క్రాంతి గారికి, అదేవిధంగా శివకుమార్ గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, జోజిరెడ్డి గారికి, అదేవిధంగా సుమృతానంద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద కవితకి మళ్ళీ హైకోర్టు నోటీసులు అంటే హైకోర్టు ఇచ్చే సామాన్లు తీసుకొచ్చి సిబిఐ అధికారులు ఇచ్చారు. నిజంగా హైకోర్టులో కూడా ఆమెకి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో ఇచ్చిన క్లీన్ చిట్ వర్తిస్తుందా లేదు అంటే మారుతుందా అనేది 16వ తారీఖున సెకండ్ ఒపీనియన్గా కోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉండబోతుందో చూడాల్సింది. ఏది ఏమైనప్పటికీ మాత్రం తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్షకు అర్హులే అవుతారనేది ఎంత సత్యమో. నిజంగా ఒకవేళ గట్ట ఎలాంటి తప్పు చేయకపోయినా కానీ కావాలనే తీసుకుంటే మాత్రం అధికారులపైన కూడా అలాంటి మచ్చే ప్రజల ముందు పడుతుంది అనేది మాత్రం సత్యం. ఇదే ఇవాటి బిగ్ టాక్. మరో బిగ్ టాక్ మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండే స్వతంత్ర. థ్యాంక్ యూ.